హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కాంపిటెంట్ ఛానల్ కి. దిస్ ఇస్ నిగ్ధ అండ్ ఈరోజు మనం ఏపీ టెట్ అండ్ డిఎస్సి లో సిడిపి చూసుకుందాం. ఇది వచ్చేసరికి టెస్ట్ 6. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, కోహ్లర్ ప్రయోగాలు ఏ పరిశీలనకు ఉదాహరణగా నిలిచాయి? ఆప్షన్స్ చూసుకుందాం. నియంత్రిత, సహజ మరియు సంచరిత, అనుసంచరిత. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సహజ పరిశీలనకు ఉదాహరణ అండి కోహ్లర్ ప్రయోగాలు అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక శిశువు ఆట బొమ్మకు జీవమున్నట్లు తలచి దానితో ఆడుకుంటున్నది, అలంకరిస్తుంది మరియు మాట్లాడుతున్నది. ఆ శిశువు యొక్క సంజ్ఞానాత్మక వికాస దశ ఏమిటి? సో అంటే ఇప్పుడు బొమ్మలతో ఉంటారు కదండి, బొమ్మల్ని కూడా అంటే అవి కూడా ప్రాణం ఉన్న వాటిగాని ఒక శిశువు అనుకోవడం, అది ఏ దశ కిందకు వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ మరియు అమూర్త ప్రచాలక దశ మరియు మూర్త ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పూర్వ ప్రచాలక దశలో అట్లా అనుకుంటారు. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సామీప్య వికాస ప్రదేశం అంటే జెడ్పీడి అనే పదాన్ని తన సిద్ధాంతంలో ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్స్ వైగోట్స్కీ, కోహ్లర్బర్గ్, పావ్లోవ్ మరియు బ్రూనర్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్, వైగోట్స్కీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రవి అనే విద్యార్థి ఆవు పులి కథ నేర్చుకునటానికి 10 సార్లు చదివాడు మరియు 2 నెలల తర్వాత అదే కథను నేర్చుకున్నటకు మరలా 5 సార్లు చదివాడు. అయితే ఆ విద్యార్థి యొక్క పొదుపు గణన ఎంత? అంటే ఫస్ట్ టైం నేర్చుకోవడానికి 10 టైమ్స్ చదివితే ఒక 2 మంత్స్ తర్వాత 5 టైమ్స్ మాత్రమే చదివాడు. సో ఆ విద్యార్థి యొక్క పొదుపు గణనం ఎంత అనేది ఇక్కడ ఇచ్చాడండి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి 50%. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం ఏమిటి? ఆప్షన్స్ అనుజ్ఞ, నిర్దేశిత, సహభాగి మరియు నియంతృత్వం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, సహభాగి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ఆప్షన్స్ నాయకుడు, అనుసంధానకర్త, నిర్దేశకుడు మరియు పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ అనుసంధానకర్త అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్థాయి విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను చట్టబద్ధం చేయడం జరిగింది? ఆప్షన్స్ పూర్వ ప్రాథమిక, ఎలిమెంటరీ, సెకండరీ స్థాయి మరియు పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎలిమెంటరీ. సో ఇది వచ్చేసరికి ఉచిత నిర్బంధ విద్యను చట్టబద్ధం చేయడం జరిగిందన్నమాట, ఎలిమెంటరీ విద్యను. నెక్స్ట్ క్వశ్చన్, సగటు ప్రజ్ఞావంతులు ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఒకసారి చూసుకుందామండి. 70 నుంచి 89, 110 నుంచి 119, 90 నుంచి 109, 120 నుంచి 129. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ 90 నుంచి 109 అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం ప్రాథమికోన్నత తరగతులకి రోజుకి ఎన్ని గంటల హోంవర్క్ సమయం ఉండాలి? ఆప్షన్స్ 2 గంటలు, 1 గంట, 3 గంటలు మరియు 4 గంటలు. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 2 అండి, 1 గంట హోంవర్క్ సమయం ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ పరిశీలనను పరిశీలింపబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు? ఆప్షన్స్ సహజ పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన మరియు అసంచరిత పరిశీలన. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ సహజ పరిశీలన అండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది ఎవరు? ఆప్షన్స్ ఎన్సిఎఫ్ 2005, ఎన్పియు 1986, యశ్పాల్ కమిటీ, రామ్మూర్తి కమిటీ. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 అండి సూచించింది మాట, విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది మాట. నెక్స్ట్ క్వశ్చన్, విషయ కాఠినత్య మరియు విషయ పరిపూర్ణత సూత్రాలపై ఆధారపడిన ప్రణాళిక నిర్మాణ పద్ధతి ఏమిటి? ఆప్షన్ శీర్షిక పద్ధతి, సర్పిల పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి మరియు కనీస అభ్యాస స్థాయిల బోధన పద్ధతి మాట. అండ్ ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ శీర్షిక పద్ధతి అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు తప్పుదోవలో వెళ్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలి? దండించాలి, ఫైన్ వేయాలి, విమర్శించాలి, వారికి అర్థమయ్యే విధంగా చెప్పి మార్చాలి. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి వారికి అర్థమయ్యే విధంగా ఇలా కాదు, ఇది తప్పు, ఇది రైట్ అనే పద్ధతిలో వివరించాలి మాట. నెక్స్ట్,
శిశువుకు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ మరియు ప్రోత్సాహం తోడ్పాటైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. సో దీనిని నిరూపించే వికాస సూత్రం ఏమిటి అని ఇచ్చాడండి. ఆప్షన్స్ చూసుకుందాం. వికాసం సంచితమైంది, వికాసాన్ని ప్రాగుకీర్తికరించవచ్చు మరియు వికాసం ఒక పరస్పర చర్య, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి వికాసం ఒక పరస్పర చర్య మాట. సో ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడిని ఉపాధ్యాయుడు కఠినంగా దండించాడు. సో అప్పటి నుండి ఆ పిల్లవాడు పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులన్నా భయం పెంచుకున్నాడు. సో దీనికి కారణం ఏమిటి అంటే ఉద్దీపన విచక్షణ, ఉద్దీపన సామాన్యీకరణము, నెక్స్ట్ విరమణము, అయత్న సిద్ధ స్వాస్థము. ద రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ 2 is రైట్ ఆన్సర్ అండి. ఉద్దీపన సామాన్యీకరణము. ఆప్షన్ 2 is రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పరిశీలకుడు ప్రత్యక్షంగా పాల్గొనకుండా తాను ముందుగా నిర్ణయించుకున్న అంశాలను పరిశీలించడం అనేది ఏమిటి? అసంచరిత పరిశీలన, సంచరిత పరిశీలన, సహజ పరిశీలన మరియు నియంత్రిత పరిశీలన. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి, అసంచరిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడు చెట్టు ఎక్కి పండుకోయాలనుకోవడం, అదే సమయంలో చెట్టు ఎక్కి పడతానేమో అనే భయం, ఈ రకమైన సంఘర్షణ అది ఏ సంఘర్షణ అండి? ఒకసారి చూసుకుందాం. ఉపగమన ఉపగమన, ఉపగమన మరియు పరిహార, పరిహార పరిహార మరియు ద్వి ఉపగమన మరియు పరిహార. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఉపగమన పరిహార మాట అండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏమిటి? స్వతంత్ర చరం, మధ్యస్థ చరం, పరతంత్ర చరం మరియు నియంత్రిత చరం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి, స్వతంత్ర చరం మాట. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. మీరు కూడా ఎన్ని క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్స్ చెప్పిన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎక్కడ ఏమైనా తప్పున్నా గానీ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పలాంది కొద్దిగా రాంగ్ మేడం, లేదు అంటే దానికి ఆన్సర్ ఇది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వేరే వాళ్ళు ఎవరైనా సపోజ్ రాంగ్ ఉంటే సో దాన్ని చూసుకొని రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్. విద్యా హక్కు చట్టం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులను కేటాయిస్తాయి? ఆప్షన్ 60:40, 65:35, 80:20, 50:50. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి 65:35 అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలలో విద్యార్థి సాంఘీకరణానికి తోడ్పడే కార్యక్రమం ఏది ఆర్ ఏవి? ఆప్షన్ సహపాఠ్య కార్యక్రమాలు, పాఠశాల సమావేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి పైవన్నీ అండి. ఇవన్నీ సోషలైజేషన్ కి తోడ్పడతాయి, సాంఘీకరణానికి. నెక్స్ట్. క్రింది వాణిలో అనిర్దేశక మంత్రణంను ప్రారంభించినది ఎవరు? ఆప్షన్స్ స్టాంగ్, రోజర్స్, విలియమ్సన్, FC థార్న్డైక్. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ రోజర్స్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి దేనికి కూడా 4 కాళ్ళు ఉన్నందున కుక్క అని పిలవడంలో సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? ఆప్షన్స్ అనుగుణ్యం, సమతుల్యత, నెక్స్ట్ వ్యవస్థీకరణం, సాంశీకరణం మాట. అండ్ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 సాంశీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. NCF 2005 లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది. దేని గురించి? ఆప్షన్స్ మూల్యాంకనం, సంస్థాగత సంస్కరణలు, అభ్యాసనం మరియు జ్ఞానం, తరగతి గది వాతావరణం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి అభ్యాసనం మరియు జ్ఞానం అండి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఇది వచ్చేసరికి 2వ అధ్యాయం అండి. నెక్స్ట్. భవ్యకు కుక్కతో ఆడుకోవాలని ఉంది, కానీ అది కరుస్తుందేమో అని భయపడుతుంది. ఇక్కడ భవ్య ఎదుర్కొనే సంఘర్షణ స్థితి ఏమిటి? ఆప్షన్స్ ఉపగమ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ మరియు పరిహార, పరిహార పరిహార మరియు ద్వి ఉపగమ అండ్ పరిహార. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఉపగమ మరియు పరిహార అండి. ఇందాక కూడా మనం చర్చించుకున్నాము. చెట్టు ఎక్కాలని ఉంది, కానీ అక్కడ నుంచి అంటే పండుకోయాలని చెట్టు ఎక్కాలని ఉంది, బట్ పడతానేమో అని భయం. ఇది కూడా అంతే, కుక్కతో ఆడుకోవాలని ఉంది, కానీ అదేమైనా కరుస్తుందేమో అని భయం. సో ఇది వచ్చేసరికి ఉపగమ పరిహార సంఘర్షణ మాట అండి. సో నెక్స్ట్. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఏమిటి అండి అంటే ఆప్షన్ శ్రమించడం, న్యూనత, నెక్స్ట్ తప్పు చేశానన్న భావన, స్వయం ప్రతిపత్తి, సందేహం, నమ్మకం, అపనమ్మకం. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, స్వయం ప్రతిపత్తి మరియు సందేహం. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
నోమ్ చామ్స్కీ ప్రకారం పిల్లల్లో భాషా అభ్యాసం ఈ వయసులో చోటు చేసుకుంటుంది. ఆప్షన్స్ 5-10 ఇయర్స్, 6-10 ఇయర్స్, 3-10 ఇయర్స్ మరియు 10-15 ఇయర్స్. ఏమిటండి భాషాభ్యాసనం. సో మనకి ఇది రైట్ ఆన్సర్ వచ్చేసరికి 3-10 ఇయర్స్ లోపల చోటు చేసుకుంటుంది అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఎన్సిఎఫ్ అనగా ఏమిటి? ఎన్సిఎఫ్ అంటే తెలుసు కదండి మీ అందరికి. సో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఎన్సిఎఫ్ అంటే ఒకసారి నేనే చెప్పేస్తున్నా, ఒకసారి ఆన్సర్. నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ మాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని ఏ అధికరణ ఉచిత నిర్బంధ విద్యను పేర్కొంటుంది? ఆప్షన్స్ 35వ అధికరణ, 45వ అధికరణ, 25వ అధికరణ, నెక్స్ట్ 108వ అధికరణ. రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి, 35వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఈ అంశాన్ని ఎప్పుడు పరీక్షించినా ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వడం. ఆప్షన్ చూసుకుందామండి. సప్రమాణత, నెక్స్ట్ విషయ నిష్ఠత, విశ్వసనీయత మరియు లక్ష్యాత్మకత. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 అండి, విషయ నిష్ఠత. సో మై కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.